ఇక మెడిసిన్ విషయానికి వచ్చినప్పుడు మనకు జ్వరానికి కానీ అప్పుడు ఉన్న డిసీజెస్ సిఫిలిస్ లాంటి డిసీజెస్ కానీ ఎట్లాంటి మందులు ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళు ఎక్కువగా మెర్క్యూరీని యూజ్ చేసేవాళ్ళు. మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఇట్లాంటి హెవీ మెటల్స్ని ఎక్కువ యూజ్ చేసేవారు అప్పుడు. సో దానికి ఏం సైంటిఫిక్ బేసిస్ లేకపోయినా అది వాడినంత మాత్రాన ట్రీట్మెంట్ ఇస్తే డిసీజ్ తగ్గేదానికన్నా ఇవి వాడితే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. ఆర్సెనిక్ అనేది పాయిజనిక్ థింగ్ అనేది చాలా వాటికి అప్పట్లో 1800 సంవత్సరంలో మనకు ఇంకా తెలియలేదు ఆర్సెనిక్ అని. సో మొట్టమొదట మెర్క్యూరీ గురించి చూద్దాం. మెర్క్యూరీ అనేదాన్ని వీళ్ళు సిఫిలిస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేశారు ఎక్కువ. దీంట్లో మెర్క్యూరీ ఆయింట్మెంట్లు, మెర్క్యూరీని ఫ్యూమ్స్గా కూడా తీసుకునే వాళ్ళు. మెర్క్యూరీ ట్యాబ్లెట్లు కూడా ఉంటుండే. కానీ మెర్క్యూరీ ట్యాబ్లెట్ తోటి మనకి కిడ్నీ, లివర్ ఖరాబ్ అయిపోతుంటుండే. మెర్క్యూరీకి ఆయింట్మెంట్ తోటి మనకి స్కిన్ బర్న్స్ అవుతుంటుండే. ఇంకా మెర్క్యూరీకి ఫ్యూమ్స్ యూజ్ చేసినప్పుడు లంగ్స్ కూడా డ్యామేజ్ అవుతుంటుండే. ఈ మెర్క్యూరీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మందికి బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగేది. వాళ్ళలో ట్రెమర్స్ ఎక్కువ వచ్చేసి మతిమరుపు ఎక్కువ రావడము ఇట్లాంటివి జరుగుతుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే మ్యాడ్ హ్యాటర్స్ అని చెప్తారు. ఈ మెర్క్యూరీ వాడి చనిపోయిన ప్రముఖులలో మెయిన్గా కింగ్ హెన్రీ VIII కూడా ఉన్నారు. అల్ కపోన్ అనే యాక్టర్ కూడా ఈ మెర్క్యూరీ ట్రీట్మెంట్ సిఫిలిస్కి తీసుకొని చనిపోయాడని న్యూస్లో ఉంది. మోడర్న్ సైన్స్ ఏమని చెప్తుందంటే మెర్క్యూరీ అనేది ఏ విధంగా కూడా మనకు ట్రీట్మెంట్లో వాడకూడదు. ఎందుకంటే అది న్యూరోటాక్సిన్. అది తీసుకుంటే మనకు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి పిచ్చిగా ప్రవర్తించడము, వణుకు రావడము సిమ్టమ్స్ వస్తుంటాయి. కాబట్టి మెర్క్యూరీని ఇప్పుడు మాత్రం ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు సిఫిలిస్కి పెన్సిలిన్ వచ్చిన తర్వాత 100% క్యూర్ ఉంది సిఫిలిస్కి. రెండోది ఆర్సెనిక్. దీన్ని ఫీవర్ మెడిసిన్ అని కూడా అనేది. ఆర్సెనిక్ ఎంత పాయిజన్ ఇప్పుడు మనకు తెలుసు. అయినా కూడా ఆర్సెనిక్ని 1800లో ఇది ఫీవర్ కోసం యూజ్ చేస్తుంటుండే. సో మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, వైరల్ ఫీవర్ కానీ ఏ ఫీవర్ వచ్చినా ఈ ఆర్సెనిక్ని యూజ్ చేసేవాళ్ళు. ఫావ్లర్ సొల్యూషన్ అని 1% ఆర్సెనిక్తో తయారు చేసిన మెడిసిన్ ఎక్కువగా మలేరియా, టీబీ, హెడేక్కి కూడా దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఫీవర్ ఏ రకమైన ఫీవర్ వచ్చినా కూడా ఈ ఆర్సెనిక్ని వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. విక్టోరియన్ ఉమెన్ వాళ్ళ బ్యూటీ కోసము, అందం కోసము కాస్మెటిక్స్లో కూడా మనకు ఆర్సెనిక్ ఆయింట్మెంట్స్ వచ్చినాయి. సో ఆర్సెనిక్ ఆయింట్మెంట్స్ పెట్టుకుంటే బాగా తెల్లగా అవుతారన్న అపోహ అప్పుడు బాగా ఉంటుండే. చాలామంది విక్టోరియన్ ఉమెన్ ఈ ఆర్సెనిక్ పేస్ట్లను వాడి వాళ్ళ ప్రాణం మిగిలి తెచ్చుకున్నారు. చాలామంది చనిపోయారు ఈ ఆర్సెనిక్ పాయిజనింగ్ తోటి. ఇది వాడితే ఏమైందంటే ఎక్కువ వామిటింగ్ అవ్వడం, వెయిట్ లాస్ కావడము, హెయిర్ ఫాల్ కావడము ఇవన్నీ జరిగినాయి. ఈ ఆర్సెనిక్ మెడిసిన్ వాళ్ళలో డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుండే. ఈ మందులు వాడిన వాళ్ళలో 25 నుంచి 30% మంది చనిపోయేవారు. సో దీంట్లో విక్టిమ్స్ని చూస్తే నెపోలియన్ బోనపార్ట్ తెలుసు కదా, తను కూడా ఈ ఆర్సెనిక్ పాయిజన్ తోటి చనిపోయిందని చెప్తారు. ఎలిజబెత్ బతనీ ఈమె కూడా ఆర్సెనిక్తో ప్రిపేర్ చేసిన కాస్మెటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆర్సెనిక్ పాయిజన్తో చనిపోయిందని. మోడర్న్ సైన్స్ ఏమని చెప్తుందంటే ఆర్సెనిక్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి బ్లాడర్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ మరియు లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మోడర్న్ సైన్స్ అని చెప్తుంది. కాబట్టి ఆర్సెనిక్ అనేది ఏ మందులో కూడా యూజ్ చేయం మనం. ఇంకొక పద్ధతి 1800లో ఉండేది ఏంటంటే బ్లడ్ లెట్టింగ్. అంటే ఊరికే ఒక రక్తనాళాన్ని కట్ చేసి బ్లడ్ బాడీలో ఉన్న 40% బ్లడ్ని వాళ్ళు బాడీ వెయిట్లో ఉన్న 40% బ్లడ్ని బయటకు పంపించేవాళ్ళు. ఇదేంటిదంటే అన్నిటికీ క్యూర్ ఇదే అని ఒక అపోహ ఉంటుండే. సో బ్లడ్ లెట్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఈ బ్లడ్ లెట్టింగ్ కోసం వాళ్ళు చిన్న చిన్న కత్తులు కానీ, లీచెస్ అంటే మన జలగలు అంటారు కదా, జలగలను పెట్టి కూడా రక్తాన్ని పీల్చేవారు. అది 4 పింట్ల రక్తం అంటే వాళ్ళు మొత్తం బయటకు తీసేవాళ్ళు. గ్రీక్ థియరీ ప్రకారం మనకి ఆయుర్వేదంలో మనకు వాత, పిత్త, కఫ ఎలా ఉన్నదో వాళ్ళకు కూడా హ్యూమర్స్ అని వాళ్ళు డివైడ్ చేసుకుని 4 రకాల వ్యక్తులను పెట్టుకున్నాం. మెలాంకోలీ అని అట్లా ఉంటాయి, 4 హ్యూమర్స్ ఉంటాయి. సో హ్యూమర్స్లో డిఫెక్ట్ వచ్చినప్పుడు అంటే మన పర్సనాలిటీలో చేంజ్ అయినప్పుడు ఈ బ్లడ్ లెట్టింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని గ్రీక్ మెడిసిన్ చెప్తుంటారు. అది క్రీస్తుపూర్వం 300 నుంచి ఇప్పటి 1800 వరకు కూడా వాళ్ళ బ్లడ్ లెట్టింగ్ చేస్తూనే ఉంటుండే. అది చాలా ఫేమస్ ట్రీట్మెంట్ చాయిస్ అని అంటున్నారు. దీంట్లో మెయిన్ విక్టిమ్ ఎవరంటే జార్జ్ వాషింగ్టన్, అమెరికన్ ప్రెసిడెంట్ని కూడా ఆయన ట్రీట్మెంట్లో భాగంగా ఆయనకి 3 నుంచి 4 లీటర్ల రక్తాన్ని ఒకటేసారి తీసేసరికి హిమరేజిక్ షాక్లో చనిపోయాడు అతను. 3 నుంచి 7 లీటర్ల రక్తం 12 గంటల లోపల తీసేసరికి ఆ హిమరేజిక్ షాక్ తోటి తను చనిపోవడం జరిగింది 1799వ సంవత్సరంలో. చార్లెస్ II కూడా ఆయనకి స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే పక్షవాతం వచ్చినప్పుడు దానికి కూడా ట్రీట్మెంట్ ఈ బ్లడ్ లెట్టింగ్ అని చెప్పేసి 1685లో ఈ బ్లడ్ లెట్టింగ్ చేసి 2 to 3 లీటర్స్ రక్తం తీయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. సో మోడర్న్ మెడిసిన్ ఏమని చెప్తుంది అని అంటే బ్లడ్ లెట్టింగ్ చేయడం అనేది దేనికి కూడా ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ కాదు. అది బ్లడ్ లెట్టింగ్ చేయొద్దు అనే మోడర్న్ సైన్స్ చెప్తుంది. ఒకటే ఒక కండిషన్, అది హీమోక్రోమటోసిస్. ఎప్పుడైతే మనకు బ్లడ్ హీమోగ్లోబిన్ లెవెల్లో 25 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళలో మాత్రం బ్లడ్ డొనేట్ చేయమని చెప్తుంటారు.
అంతే తప్ప దీనికి ఏం సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ లేదు. లార్డ్ బైరన్ 1824లో ఆయనకు బ్లడ్ లెట్టింగ్ చేయడము, ఆర్సెనిక్ని ట్రీట్మెంట్ ఫీవర్ కోసం ఇవ్వడం వల్ల ఆయన మరణించడం జరిగింది. ఈ మొజార్ట్ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణానికి కూడా కారణం మెర్క్యూరీ అని తేలింది. అందుకే మనం మోడర్న్ మెడిసిన్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. యాంటీబయాటిక్స్ వచ్చినందుకు, స్టెరిలైజేషన్ టెక్నిక్స్, అనస్థీషియా ఇవన్నీ తో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్తో సంబంధించిన మోడర్న్ మెడిసిన్ డెవలప్ అయినందుకు మనం ఈరోజు ప్రాణాలతో ఉండగలుగుతున్నాం. దానికి మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. చైల్డ్ బెడ్ ఫీవర్, ఇదే ప్యూర్పెరల్ సెప్సిస్ అంటారు. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత మదర్స్కి ఫీవర్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతుంటుండే. డెలివరీ టైంలో మదర్స్ చనిపోవడం అనేది ఎక్కువగా హాస్పిటల్లో కనిపించింది. సో రూరల్ ఏరియాలలో అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్న మదర్స్ కన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డెలివరీ అయిన మదర్స్ ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. సో వియన్నా హాస్పిటల్లో దాదాపు అడ్మిట్ అయ్యి డెలివరీ అయిన మహిళల్లో 30% మంది కూడా మరణాల రేటు ఉంటుండే. అదే గ్రామీణ ప్రాంతాలలో డెలివరీ అయిన వాళ్ళలో 8 నుంచి 10% మాత్రమే మరణాలు సంభవిస్తుంటాయి. దీనికి కారణం ఏంటిదని చూస్తే ఆ వియన్నా హాస్పిటల్లో ఉన్న ఒక డాక్టర్ ఇగ్నేస్ సెమెల్వీజ్ అనే డాక్టర్ చేతులు కడుక్కోవడం వల్లనే మనకి మరణాలు అనేది తగ్గించవచ్చు అని చెప్పిండు. ఆయన చెప్తే అందరూ అప్పుడు ఫస్ట్ నవ్వారు. డాక్టర్స్ చేతులు కడుక్కోవడం ఏంది, చేతులు కడుక్కోవడానికి ఈ మదర్స్ చనిపోవడానికి రీజన్ ఏమున్నది అని చెప్పేసి అప్పుడు నవ్వారు. అతన్ని జాబ్ నుంచి కూడా తీసేశారు. కానీ ప్రిపేర్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ జెర్మ్ థియరీకి ఈయనే ఆద్యుడు మెయిన్గా. సో మనకు కనిపించని చాలా సూక్ష్మజీవులతోటి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోతున్నాయని తెలియడానికి ఈయనే నాంది పలికాడు. దాని తర్వాత లూయిస్ పాస్చర్ దాన్ని నిర్వచించాడు. దాని తర్వాత రాబర్ట్ కోచ్ కూడా బ్యాక్టీరియాతోటి డిసీజ్ వస్తుందని చెప్పి టీబీ కలరాతోటి ఆయన పరిశోధన వల్ల తేలింది. అప్పుడు జెర్మ్ థియరీ రావడానికి మనకి 1847 నుంచి 1860 వరకు కూడా ఈ పరిశోధనలు తెలియదు. ప్రముఖులు ఎవరు అంటే క్వీన్ విక్టోరియా వాళ్ళ కూతురు ప్రిన్సెస్ ఆలిస్ డెలివరీ అయిన తర్వాత 1878లో హాస్పిటల్లో మరణించడం జరిగింది ప్యూర్పెరల్ సెప్సిస్ తోటి. ఇది కాకుండా డెలివరీలో ఎప్పుడైనా బిడ్డ అడ్డం తిరిగింది, బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే కాళ్ళు ముందుకు వస్తున్నాయి, మధ్యలో అడ్డం తిరిగింది అనుకున్నప్పుడు వీళ్ళు ఫోర్సెప్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ ఫోర్సెప్ తోటి డెలివరీ చేసినప్పుడు చిన్నపిల్లలకు గాయమయ్యేది, ఒక్కొక్కసారి ఫ్రాక్చర్లు అయ్యేది. అంతేకాకుండా ఈ వెజైనల్ ఇంజరీస్ కూడా ఎక్కువైపోయి సెప్సిస్ ఎక్కువైపోయి చనిపోయేవారు. సో ఇప్పుడు ఎవరు ఫోర్సెప్స్ డెలివరీ చేయట్లేదు. ఆ ఫోర్సెప్స్ డెలివరీ చేసిన వాళ్ళలో దాదాపు 20 నుంచి 30% వరకు పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయేవారు. అలా డెలివరీ అయిన పిల్లల్లో 3 ఒకరు ఖచ్చితంగా చనిపోయేవారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంత ఎక్కువ ఉంటుండే. అప్పుడు సిజేరియన్ సెక్షన్ కూడా ఉండేది. కానీ ఈ మనకు స్టెరిలైజేషన్ టెక్నిక్స్, యాంటీబయాటిక్స్ లేకపోవడం వల్ల సిజేరియన్ సెక్షన్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నా కూడా 90% మోర్టాలిటీ ఉంటుంది. అంటే 90% మంది మదర్స్ చనిపోయేవారు సిజేరియన్ సెక్షన్. అదే ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ చేస్తే మనకు <1% కూడా మోర్టాలిటీ లేదు. 99% పేషెంట్ సర్వైవల్ రేట్ ఇప్పుడు ఉంది. సో దీని అంతటికి కారణం 1847లో సెమెల్వీజ్ చెప్పిన హ్యాండ్ వాష్ టెక్నిక్, 1860లో వచ్చిన జెర్మ్ థియరీ. అంటే మనకు ఇవన్నీ రోగాలు చిన్న మన కంటికి కనిపించిన జీవుల వల్ల వస్తుందని ప్రూవ్ కావడం. 1930లో అప్పుడు 1930లో మనకు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుకలోకి వచ్చింది కాబట్టి మనకి సెప్సిస్ అనేది 90% తగ్గిపోయింది. ఒకవేళ మనం 1800 సంవత్సరంలో ఉన్నాం అనుకుంటే ఒక మదర్ నార్మల్ డెలివరీ అయితే 20-30% చనిపోయేవాళ్ళు, ఫోర్సెప్స్ డెలివరీ అయితే 30-40% చనిపోయేవాళ్ళు. అదే సిజేరియన్ సెక్షన్ చేస్తే 90% చనిపోయేవాళ్ళు. అందుకే మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ స్టెరిలైజేషన్ టెక్నిక్కి, సర్జికల్ మెథడ్స్కి, మనకి ఇప్పుడున్న యాంటీబయాటిక్స్కి. మనకు 1% కంటే తక్కువ మోర్టాలిటీ రేట్ తోటి మనం చాలా సర్జరీల నుంచి బయటపడుతున్నాం. మనం ఒకవేళ 1800 సంవత్సరంలో ట్రీట్మెంట్ చేసుకుంటే మన మోర్టాలిటీ అంటే మనం బతికే ఛాన్సెస్ 20% లేదా 10% మాత్రమే ఉంది. నమస్కారం.